వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను బెదిరించాడో వ్యక్తి. అతడేం గుర్తు తెలియనిది కాదు. ఒకప్పుడు విజయశాంతి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. కానీ ఆమె పార్టీ మారాక అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పరువు తీస్తా, చంపేస్తా, నరకం చూపిస్తా, ఇలా ఇష్టం వచ్చినట్లు మెసేజ్లు చేస్తున్నారంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కంప్లైంట్ చేశాడు. ఇంతకీ రాములమ్మనే బెదిరించిన ఆ వ్యక్తి ఎవరు? హ్యావ్ ఎ లుక్. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు. పరువు తీస్తా, చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి. నరకమంటే ఏంటో చూపిస్తానంటూ బ్లాక్మెయిల్. బంజారా హిల్స్ పిఎస్లో కేసు నమోదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులొచ్చాయి. ఈ ఘటనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఇంతకీ బెదిరించిన వ్యక్తి ఎవరో బయటివాడు కాదు, బాగా తెలిసినవాడే. గతంలో వాళ్ల దగ్గరే పని చేశాడు కూడా. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతుల వెర్షన్లో అసలు జరిగిందేంటంటే, 4 ఏళ్లకు ముందు చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దగ్గర సోషల్ మీడియా హ్యాండ్లర్ గా పనిచేశారు. కంటెంట్ క్రియేటర్నని పరిచయం చేసుకుని అవకాశం కావాలని అడిగితే సరేనన్నారు. అలా విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేసేవారు. సొంతంగా వ్యాపారాన్ని కూడా బలపరుచుకున్నారు చంద్రకిరణ్ రెడ్డి. అప్పుడు విజయశాంతి బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ కూడా ప్రయత్నించాడు. ఆ తరువాత విజయశాంతి కమలం పార్టీని వీడారు. ఆ సమయంలో తనకు నగదు కొంచెం పెండింగ్ ఉందని విజయశాంతి దంపతుల్ని చంద్రకిరణ్ అడగడం మొదలుపెట్టాడు. విజయశాంతి దంపతులు అతనికి ఎలాంటి డబ్బులు అప్పులేమని, ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి దూరం పెట్టారు. దీంతో చంద్రకిరణ్ తరచూ మెసేజ్లు చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. తనకు డబ్బు ఇవ్వకుంటే శత్రువులవుతారని పైకి చెప్పలేని విధంగా ఇష్టానుసారం సందేశాలు పంపినట్లు భర్త శ్రీనివాస ప్రసాద్ కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు. నరకమంటే ఏంటో చూపిస్తా, పరువు తీస్తా, చంపేస్తా, ఇలాంటి మెసేజ్లు పంపుతూ విజయశాంతి దంపతుల్ని ఇబ్బంది పెట్టడంతో చాలా రోజులు ఓపికగా చూసి చివరికి పోలీసుల్ని ఆశ్రయించారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అసలేం జరిగిందన్న దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.